కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు 29 లక్షలు. చంద్రబాబు సర్కారు నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో 50% సీట్లని అమ్మకానికి పెట్టారు. దాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పురంధేశ్వరి అందరూ తీవ్రంగా విమర్శించారు. గుండెలు బాధేసుకున్నారు. అమ్మో అయ్యో అంటూ నానా యాగి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ జీవోలన్నీ రద్దు చేసి మొత్తం సీట్లన్నీ మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు అందజేస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మాట తప్పి జగన్మోహన్ రెడ్డి ఎంబీబీఎస్ సీట్లు అమ్మేసుకున్నాడు అంటూ లబోదిబోమన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్లను కూడా అమ్మకానికి పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ఎంబీబీఎస్ సీట్లు అమ్ముతా అన్నారు, అది మేము రద్దు చేస్తాం, తిరిగి మళ్ళీ అదంతా మెరిట్కి ఇస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఆ ఎంబీబీఎస్ సీట్లు మళ్ళీ మెరిట్ ప్రాతిపదికన ఇవ్వకపోగా అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి విధానాన్ని తాము తప్పుపట్టినటువంటి వ్యవస్థని నిత్యం నడిపిస్తూ ఇప్పుడు అదనంగా పీజీ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొచ్చారండి. జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టి ఆయన ఏమో మెడికల్ సీట్లు అమ్మేసుకుంటున్నాడని నానా రచ్చ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డిని మించి జగన్మోహన్ రెడ్డి కేవలం ఎంబీబీఎస్ సీట్లలోనే సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకొస్తే కూటమి సర్కారు ఎంబీబీఎస్ తో పాటుగా పీజీ సీట్లలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం తీసుకొస్తుంది. 29 లక్షల రూపాయలకి ఒక్కొక్క పీజీ సీటు అమ్ముకోవాలి అని నిర్ణయించింది. ఎలా ఉందో చూడండి. పీజీలో మొత్తం పీజీ సీట్లలో సగం సీట్లు ఆల్ ఇండియా కోటాలో పోతాయి. మిగిలిన సగం సీట్లు ఇన్నాళ్ళుగా రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో స్టేట్ విద్యార్థులకి దక్కేవి. ఇప్పుడు అట్లా కాదు. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల సీట్లు ఇవన్నీ చంద్రబాబు ప్రారంభించినవి కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, విజయనగరం ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది పీజీ సీట్లకు కూడా ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఆ పీజీ సీట్లని చంద్రబాబు అమ్ముకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి సీట్లు తెస్తే ఆ సీట్లని చంద్రబాబు అమ్ముకునే పనిలో పడ్డారు. ఏమన్నారు దీన్ని? జగన్మోహన్ రెడ్డిని తప్పు పట్టారు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ విద్యను అమ్మేస్తారా, మెడికల్ సీట్లు అమ్ముకుంటారా అంటూ ఒక రకంగా చాలా రకాల వ్యవహారం నడిపారు. నారా లోకేష్ అయితే 100 రోజుల్లో తమ జీవో రద్దు చేసి ఇచ్చే బాధ్యత నాది అంటూ ఇవ్వకపోతే కాలర్ పట్టుకుని అడగండి అంటూ చెప్పుకొచ్చారు. మరి ఏమయ్యాయి ఆ మాటలన్నీ? ఎందుకు మళ్ళీ అప్పుడు ఎంబీబీఎస్ సీట్ల అమ్మకాన్ని తప్పుపట్టి ఇప్పుడు ఎంబీబీఎస్తో పాటు పీజీ సీట్లు కూడా అమ్ముకునేదానికి తెగబడ్డారు? దాన్ని ఏమనాలి? ఎంత విడ్డూరంగా ఉందో చూడండి. ఇది కూటమి సర్కారు ఘనత. వీళ్ళు సాధించినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు కడతారు, ఆ మెడికల్ కాలేజీలో వచ్చిన సీట్లని ఆ కాలేజీలని అమ్ముకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇదే వీళ్ళు సాధించిన అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన పులివెందుల మెడికల్ కాలేజ్ అమ్ముకుంటారు, మార్కాపురం మెడికల్ కాలేజ్ అమ్ముకుంటారు, ఇప్పుడు గతంలో ప్రారంభించినటువంటి కాలేజీల్లో సీట్లు అమ్ముకుంటారు. ఇది నా అమ్మకానికైనా చంద్రబాబు ఉన్నది? కూటమి ప్రభుత్వం అంటే అమ్మకమా? సీట్లు అమ్ముకోవడమేనా? మెడికల్ విద్యను డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి దారబోయడమేనా? ఇక మెరిట్ విద్యార్థులు చదవక్కర్లేదా? మెరిట్లో ఏ కేటగిరీలో అదే కాలేజీలో సీటు ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? 30,000 రూపాయలు ఉంటుంది ఏడాదికి. అంటే 1,00,000 రూపాయలతో పీజీ విద్యను పూర్తి చేయొచ్చు. అదే ఈ చంద్రబాబు అమ్ముకుంటున్నటువంటి సీటు ఫీజు 29 లక్షలు. 1,00,000 ఎక్కడా? 29 లక్షలు ఎక్కడా? 1,00,000 ఉంటే ఎవరైనా మెడికల్ విద్యలో పీజీ చేయొచ్చు. 29 లక్షలు కట్టినటువంటి వాళ్ళకే పీజీ విద్య అంటే ఇంకెవరు చదువుతారు? 29 లక్షలు కట్టి పీజీ పూర్తి చేసినటువంటి డాక్టర్ ఎవరి కోసం పనిచేస్తాడు? ఎవరి సేవలో ఉంటాడు? ఎట్టా రోగుల నుంచి డబ్బులు గుంజుతాడు? అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. మెడికల్ విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే మాత్రమే, ప్రభుత్వమే వైద్యుల్ని తయారు చేస్తే మాత్రమే ఆ వైద్యులకి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇట్టా 29 లక్షలకి 50 లక్షలకి సీట్లు అమ్ముకుంటే వాళ్ళంతా మళ్ళీ ఎక్కడెక్కడ పనిచేస్తారు? కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతారు, కార్పొరేట్ హాస్పిటల్కి సేవకులుగా మిగులుతారు. కార్పొరేట్ హాస్పిటల్ జనాల నుంచి భారీగా గుంజే పనిలో ఉంటుంది. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడబోతుంది.